తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. మానసిక వికాసానికి విద్యాలయాలు తొలిమెట్టు కావాలని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ అన్నారు. తాడికొండ సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యాలయంను జిల్లా కలెక్టర్ గురువారం సందర్శించారు. గురుకులాల విద్యాలయంలో ఉన్న మౌలిక వసతులను పరిశీలించారు. తరగతి గదులు, వంటగదులు, భోజనశాల, కార్యాలయ నిర్వహణ గదులు, పరిసరాల వాతావరణం, మురుగునీటి పారుదల వ్యవస్థ, మరుగుదొడ్లు, తాగునీటి సరఫరా, క్రీడా మైదానం తదితర వసతులను గమనించారు. వసతి గృహాలు, పాఠశాలల్లో ఆహ్లాదకర వాతావరణం కల్పించినప్పుడే విద్యార్థి మానసిక వికాసానికి తోడ్పడుతుందని అన్నారు. జిల్లాలో వసతి గృహాల రూపురేఖలు మార్పు చేయుటకు సంకల్పించామన్నారు. ఇందులో భాగంగా మొదటి దశలో 36 వసతి గృహాలు, గురుకులాలను తీసుకోవడం జరిగిందని చెప్పారు. భవనాలు, ప్రాంగణం చూడముచ్చటగా ఉండాలని, వాటిని చూసిన తరుణంలోనే ఆత్మవిశ్వాసం కలగాలని అన్నారు. విద్యార్థుల్లో చేరాలనే కుతూహలం, చేరిన తర్వాత చదవాలనే సంకల్పం రావడానికి దోహదం కావాలని పేర్కొన్నారు. భవిష్యత్తుకు గట్టి పునాది పడుటకు నాంది కావాలని చెప్పారు. విద్యాసంస్థలు పిల్లవాడి మేధాశక్తి, ఆలోచన పెంచే విధంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. భవనాల రూపురేఖలు మార్పు చేసే పనిలో భాగంగా ప్రతి అంశం కీలకమని అన్నారు. నవీకరణ పనులు ప్రతి ఒక్కటి ఆచితూచి చేపట్టాలని ఇంజనీర్లను ఆదేశించారు. భవనాలకు పెయింటింగ్లు సైతం ఆహ్లాదకరంగా, విద్యార్థి మానసిక వికాసానికి దోహదపడే విధంగా ఉండాలని ఆదేశించారు. ప్రతి గదిలో వెలుతురు, గాలి చక్కగా ఉండాలని ఆదేశించారు. విద్యుత్ దీపాలు, ఫ్యాన్లు, టైల్స్ వంటి ప్రతి అంశాన్ని సునిశ్చితంగా ఆలోచించి వినియోగించాలని అన్నారు. వసతి గృహాల ప్రాంగణంలో విద్యార్థుల క్రీడా వికాసానికి మంచి మైదానాలు తయారు చేయాలని సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సాంఘిక సంక్షేమ సాధికారత అధికారి డి దుర్గాబాయి, ఇంజనీర్లు, తహసీల్దార్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. అమరావతిలో రోడ్లు, భవనాల నిర్మాణ పనులను మంత్రి నారాయణ ఆధ్వర్యంలో కొందరు మంత్రులు పరిశీలించారు. గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారుల నివాసాలు, ఐకానిక్ టవర్లు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాసాలను మంత్రులు చూశారు. నిర్మాణ పనులు జరుగుతున్న తీరును సహచర మంత్రులకు మంత్రి నారాయణ వివరించారు. అనంతరం మంత్రులు గొట్టిపాటి రవికుమార్, బాల వీరాంజనేయ స్వామి మాట్లాడారు. రాజధాని ప్రాంతం అంతా కూడా తిరుగుతూ ఉన్నాము. ఫస్ట్ ఐకానిక్ టవర్స్ ఏ విధంగా పనులు కూడా పరిశీలించడం జరిగింది. తర్వాత మన సెక్రటరీ టవర్స్ కానీ, దాంతోపాటు ఐఏఎస్కి ఇచ్చిన అపార్ట్మెంట్ బిల్డింగ్స్ అన్నీ కూడా పరిశీలించడం జరిగింది. తర్వాత మనకి మినిస్టర్ క్వార్టర్స్, దాంతోపాటు జడ్జెస్కి సంబంధించిన ఇల్లు కానీ, దీంతో పాటు రోడ్లు ఏ విధంగా కనెక్షన్, ఏ విధంగా ఎక్కడి నుంచి ఎక్కడికి కనెక్ట్ అయ్యేది రోడ్స్ కానీ ఇవన్నీ కూడా పరిశీలించడం. ముఖ్యంగా లాస్ట్కి ఇక్కడ మేము ఎమ్మెల్యే క్వార్టర్స్, ఎమ్మెల్సీ క్వార్టర్స్కి రావడం జరిగింది. ఇది అయితే మాత్రం 100% కంప్లీట్ అయిపోయింది. తొందరలోనే జాయినింగ్కి కూడా సిద్ధంగా ఉన్నట్టు కూడా అనిపిస్తుంది. చాలా విశాలంగా, చాలా బాగా కట్టడం జరుగుతుంది అన్నమాట. దాదాపు ఆనాడు 30,000 ఎకరాలు ముఖ్యమంత్రి గారు పిలిపిన 30,000 ఎకరాలు ఇవ్వడం జరిగింది. ఆ రోజు నారాయణ గారు వీళ్ళందరూ కూడా రైతులను ఎడ్యుకేట్ చేసి ఏ విధంగా చేస్తామని చెప్పి ఎడ్యుకేట్ చేసి ముందుకు తీసుకురావడం, వాళ్ళ త్యాగ ఫలితం వల్ల వాళ్ళు ఇంత పెద్ద ఎత్తున మనం నిర్మాణం చేస్తాం. తర్వాత వచ్చిన ప్రభుత్వం, ఆ రోజు మేమందరం కూడా హైదరాబాద్లో జాయింట్ అసెంబ్లీలో ఉన్నప్పుడు, రాజధాని అంటే 30,000 ఎకరాలు తగ్గకుండా తీసుకోమని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీలో చెప్పడం జరిగింది. తర్వాత రోజుకు ఒక రకమైన మాట మారుస్తా రాజధాని ప్రాంతం మీద, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వచ్చింది అనే దానికోసం ఏదో తిక్కమక్క మాటలు మాట్లాడతాం. రోజు ఒక మాటలు మాట్లాడతాం. రోజు 30,000 ఎకరాలు కావాలంటాడు. తర్వాత ఒక రోజు ఏమన్నా ఇక్కడి నుంచి కాదు 3 రాజధానులు ఉండాలంటాడు. మళ్ళీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మొదలు పెట్టేసి ఏమన్నా మావిగానే అని చెప్పి రకరకాల కారణాలతోటి రోజు ఒక కాలయాపన చేస్తా జగన్మోహన్ రెడ్డికి ఇచ్చి సమాధానాన్ని చేస్తూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి కూడా నేను చెప్పేది ఏంటంటే, ఒకసారి వచ్చి మీరు కూడా వచ్చి ఈ ప్రాంతంలో ఏ విధమైన అభివృద్ధి జరుగుతూ చూడాల్సిన అవసరం ఉంది. ఒక రాష్ట్ర పౌరుడిగా మనకు రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయాము. దేశం మొత్తం ప్రతి రాష్ట్రానికి రాజధాని ఉంటే మన రాష్ట్రానికి రాజధాని లేదు. ఇవాళ రాజధాని కన్స్ట్రక్ట్ చేస్తుంటే సంతోషపడాల్సింది పోయి జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు అన్నమాట. ఈ రకమైన కన్ఫ్యూజన్ మారిపోవాలి. రాజధాని అనేది ఏ ఒక్క పార్టీ కాదు, ఇది ఆంధ్ర రాష్ట్ర తెలుగు వారి గౌరవం నిలబెట్టేది అనమాట. అందుకని
మేమందరం కూడా ఇవాళ ఈ ప్రాంతం చాలా అభివృద్ధి చెందుతుంది. రాబోయే రోజులు ఇందాక నారాయణ గారు చెప్పారు, రైల్వే స్టేషన్కి సంబంధించి కానీ లేకపోతే ఎయిర్పోర్ట్కి సంబంధించి కానీ ఈ ప్రాంతంలో కాలేజెస్ నిర్మాణం కానీ ఇప్పుడు విట్ కానీ లేకపోతే ఎస్ఆర్ఎం కానీ ఇవన్నీ కాలేజీలు రావడం జరిగింది. మొన్న ఈ మధ్య స్కిప్స్ వాళ్ళు కూడా తొందరలోనే కాలేజీ కడుతున్నాం. ఇక్కడ బిట్స్ పిల్లని వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది అన్నమాట. ఈ ప్రాంతం ఎడ్యుకేషన్ హబ్గా మారుతుంది. దాంతోపాటు సాఫ్ట్వేర్కి సంబంధించి కూడా టెక్నిక్కి సంబంధించి కూడా కొన్ని నిర్మాణాలు జరుగుతున్నాయి రాబోయే రోజుల్లో. ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇది గర్వంగా ఫీల్ అవుతాం. మేమైతే అందరం కూడా ఇవాళ ఈ అసెంబ్లీలో ఈ రాజధాని కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు మేము కూడా ఈ భాగస్వామ్యం అయినందుకు గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. తప్పకుండా తొందరలోనే ఇవన్నీ కూడా పూర్తవుతాయని ఆశిస్తున్నాం. ఎప్పటిలోకి హ్యాండ్ అవుతుంది? డిసెంబర్ నాటికి ఫస్ట్ డైమండ్ ఫామ్ అయిపోతా ఉందండి. డిసెంబర్ నాటికి 12 ఫ్లోర్లు పూర్తయ్యే విధంగా కనిపిస్తాయి. 5 టవర్లు కూడా ఆ వేగం చూస్తుంటే మనం అనుకున్న విధంగా ఇక్కడ ఫంక్షనింగ్ తోటే అమరావతిలో కొత్తగా ఏర్పాటు చేసే టవర్స్ లోనే పరిపాలన చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తున్నానండి. గౌరవ మన మున్సిపల్ శాఖ మంత్రులు పెద్దల నారాయణ గారు, అలాగే గౌరవ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు గౌరవ శ్రీ బాలవీరంజన స్వామి గారు, గౌరవనీయులు మన యొక్క విద్యుత్ శాఖ మంత్రులు అన్న బొద్దుపాటి రవికుమార్ గారు, ఇప్పుడు మేము పొద్దుటి నుంచి ఇవన్నీ కూడా చూడడం జరిగింది. ఏదైతే మనకి సెక్రటేరియట్ కానీ లేకపోతే అసెంబ్లీ భవనాల నిర్మాణం కానీ లేకపోతే ఎంప్లాయీస్ కేవ్ కానీ ఐఏఎస్ ఆఫీసర్స్, జడ్జెస్, ఎమ్మెల్యేస్ క్వార్టర్స్, ఈరోజు వీటిని చూసిన తర్వాత ఒక అద్భుతమైనటువంటి అమరావతి నిర్మాణం ఏ విధంగా జరుగుతుందనేది ప్రత్యక్షంగా చూసిన తర్వాత చాలా సంతోషంగా ఉంది. కారణం ఏమిటంటే ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ యొక్క అభివృద్ధి అనేటువంటిది మన రాష్ట్రానికి రేపు పొద్దున్న దిశ నిర్దేశం చేయబోతా ఉంది. దీనికి కారణం ఏమిటంటే రాజధాని అనేటువంటిది నిర్మాణం జరిగితే ఈరోజు తెలంగాణకి రాజధాని తలమానిక. రాజధాని ద్వారా వచ్చేటువంటి ఆదాయమే దానికి యొక్క దీంట్లో మెజారిటీగా ఉంటుంది. ఈ రాజధాని నిర్మాణం జరిగిన తర్వాత రేపు ఖచ్చితంగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు అద్భుతమైన రాజధాని నిర్మాణం అన్నారో దీనిలో పాలు పంచుకున్నటువంటి మన యొక్క మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారు, వీరందరూ కూడా ఈరోజు మాకు చూపించి ఇవాళ పొద్దున విజిట్ చేసిన తర్వాత స్పష్టమైనటువంటి విధానంలో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇదే కాకుండా ఈరోజు రోడ్స్ నిర్మాణం కానివ్వండి, రైతులు ఎవరైతే భూములకు సంబంధించిన రైతులకు వాళ్ళకు కూడా రోడ్స్ నిర్మాణం ఇవన్నీ జరిగిన తర్వాత కూడా వారికి ఉన్నటువంటి వాళ్ళ దానికి సంబంధించినవి కూడా ఇచ్చిన తర్వాత ప్రజలు దీంట్లో ముందుకు వచ్చిన తర్వాత ఈ రాజధానిలో ప్రజల యొక్క భాగస్వామ్యం కూడా పెరుగుతుంది. అప్పుడు పూర్తి స్థాయిలో రాజధాని నిర్మాణం కూడా జరుగుతుంది. గౌరవ మంత్రివర్యులు మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ లేకపోతే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ లేకపోతే ఇతర సంబంధించినటువంటి హోటల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ బ్యాంక్స్ అన్నీ రాబోతూ ఉన్నాయి. దీని ద్వారా ఒకటే చెప్పదలుచుకుంటా ఉన్నాం, ఈరోజు ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉందో ఒకవైపు రాజధాని నిర్మాణాన్ని ఇక్కడ నిర్మించేదాన్ని కట్టుబడి ఉండడంతో పాటు డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్తో పాటు అన్ని ప్రాంతాలలో అభివృద్ధి, వైజాగ్ వైపు ఒకటేమో అక్కడ మన రాయలసీమలో అభివృద్ధి చెందించిన దానికి ఇండస్ట్రియల్ కారిడార్ అక్కడ పెట్టారు, వైజాగ్ వైపు ఒకటి పెట్టారు, మధ్యలో ఉత్తర కోస్తా, మధ్య కోస్తా ప్రతి ప్రాంతాన్ని కూడా అభివృద్ధి దిశగా ముందుకు తీసుకుని పోవడం జరుగుతుంది. ఏదేమైనా ఒకటే చెప్పదలుచుకున్నాం, ఈరోజు మనకి ఈ అభివృద్ధిని చూసి ఓర్వలేనటువంటి వాళ్ళు వేరే మావిగనో ఇంకొకటినో చెప్పుకుంటూ పోతున్నారు. ఈరోజు వీటిని చూసిన తరువాత ప్రజలకు కూడా స్పష్టమైనటువంటి అవగాహనతో ముందుకు పోతారు. ఈ అభివృద్ధి అనేటువంటిది రాష్ట్రానికి తలమానికంగా ఉండబోతుందని తెలియజేసుకుంటూ వేగవంతంగా రాబో రోజుల్లో కంప్లీట్ చేసి అందరం కూడా ఇక్కడ మంత్రులు, జడ్జెస్ కానివ్వండి, ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్ అందరూ కూడా ఇక్కడ నివాసం ఉన్నప్పుడు ఇది పెద్ద సిటీగా రూపాంతరం చెందుతుందని తెలియజేసుకుంటూ మాకు మంత్రి గారికి కూడా మనకి మున్సిపల్ మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. హైదరాబాద్లో ఎలా ఉంది? ఎమ్మెల్యే క్వార్టర్స్ చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఇప్పుడు అక్కడ పోతే ఎంత స్పేషియస్గా ఉన్నాయంటే ఒకటి, రెండవది 4 సైడ్ వెంటిలేషన్ ఉంది. ప్రతి రూమ్ కూడా చాలా ఇదిగా తీసుకున్నారు, దాన్ని తీసుకుని చాలా అద్భుతంగా ఉంది. అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులని మా ఎమ్మెల్యే మినిస్టర్ నారాయణ గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ మినిస్టర్ బొట్టిపాటి రావు గారు, గిద్దలూరు శాసనసభ్యులు అశోక్ రెడ్డి గారు ఉదయం నుంచి జరుగుతున్న పనులు పరిశీలించడం జరిగిందండి. వాస్తవాలు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు చూస్తూ ఉంటే 14-19 మధ్యలో మేము చేసినటువంటి పనులు పూర్తి చేస్తున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుతున్న ప్లేస్ వచ్చేసరి ఎమ్మెల్యే క్వార్టర్స్ అండి. ఇవన్నీ కూడా చాలా చక్కగా వెల్ వెంటిలేటెడ్గా, ఈవెన్ సర్వెంట్ క్వార్టర్స్, ఆఫీసులు
సరిపోయినటువంటి విశాలంగా నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఇది కూడా తొందరలోనే ఎమ్మెల్యేలకు కూడా నివాసానికి కూడా హ్యాండ్ ఓవర్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయండి. వీటితో పాటు ముందుగా మినిస్టర్స్, ఐఏఎస్ క్వార్టర్స్ని, జ్యుడిషియల్ క్వార్టర్స్ కూడా పరిశీలించడం జరిగింది. అద్భుతంగా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రపంచంలో ఉన్నటువంటి ఏ నగరానికి తీసుకునే విధంగా ఒక అద్భుతమైన రాజధాని నిర్మాణం చేస్తా ఉన్నారు. ముందుగా రాజధానికి భూములు ఇచ్చినట్టు రైతులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి త్యాగాల ఫలితంగా ఈరోజు అద్భుతమైన రాజధాని నిర్మాణం చేసుకుంటున్నాం. గత 5 ఏళ్లలో కనుక ఈ నిర్మాణాలు పూర్తి చేసుకున్నట్టయితే మా యొక్క ఏ ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశం నెరవేరుండేది. లేకపోగా రైతుల మధ్య చిచ్చు పెట్టడం, ఇంకా కూడా 3 ముక్కల రాజధాని మాట్లాడటం, అది అయిపోయిన తర్వాత మావిగన్ అంటాం, రకరకాలుగా వాళ్ళ యొక్క దీన్ని అంగీకరించే పరిస్థితుల్లో విపక్షం ఉండటం చాలా దుర్మార్గం. ఈరోజు చూసుకున్నట్టయితే జిఏడి టవర్స్ శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ఇదే వేగంగా చూసుకుంటే రేపు డిసెంబర్ నాటికి 12-13 ఫ్లోర్స్ కంప్లీట్ అయ్యే విధంగా ఉన్నాయి. ఇదే మేము మీడియాలో చూస్తున్న దానికన్నా వాస్తవంగా చూసుకుంటే అక్షర సత్యంగా కనిపిస్తూ ఉన్నాయి. అద్భుతంగా పనిచేస్తున్నటువంటి శ్రామికులకి, కాంట్రాక్టర్లకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వేగవంతంగా సిఆర్డీని పరుగులు తీసినటువంటి మంత్రి గారు నారాయణ గారికి, ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధతో మన కుటుంబ సమేతంగా కూడా ఈ టవర్స్ అన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారు పరిశీలన చేసి ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నారు. ఇది సాధారణమైనటువంటి పౌరుల దగ్గర నుంచి, చిన్న ఉద్యోగి దగ్గర నుంచి అందరికీ కూడా నివాస ప్రాంతంగా ఉన్నటువంటి లివింగ్ సిటీగా ఉంది. ఇక్కడ అంతర్జాతీయ స్థాయిలో మనకు కావాల్సినటువంటి రిక్రియేషన్స్ కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి చేస్తున్నారు. ఇవి వచ్చేటప్పుడు కూడా సీడ్ యాక్సెస్ రోడ్లో కూడా కొన్ని సమస్యలను కూడా ప్రభుత్వం అధిగమించి ముందుకు పోవడం చాలా సంతోషించదగిన విషయం. రేపు భవిష్యత్తులో జరిగినటువంటి రైల్వే స్టేషన్ కావచ్చు, ఇలాంటి ప్రాంతాలకి ఔటర్ రింగ్ రోడ్డు కూడా భూ సమీకరణ చేస్తూ ఉన్నారు. తొందరలో కూడా ఇది అయిపోయిన తర్వాత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మనం ఇందాక మేము మాట్లాడుతున్నాం రవి గారు, మేమందరం కూడా శంషాబాద్ పెట్టినప్పుడు ఇది ఎందుకున్నారు, ఔటర్ రింగ్ రోడ్ ఎందుకని చెప్పేసి మాట్లాడే పరిస్థితుల్లో ఆ ప్రాంతాల్లో కూడా విపరీతమైన రద్దీ ఉండి రోడ్లు కూడా వైడనింగ్ చేసే పరిస్థితి వస్తుంది. తప్పనిసరిగా ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక గర్వకారణంగా, చారిత్రక, ఒక హిస్టారికల్ గా, ఒక ప్రైడ్ గా మా అమరావతి రాజధానిని చెప్పుకునే విధంగా నిర్మాణం చేస్తున్నారు. ఇందులోనే ప్రపంచ ప్రఖ్యాతి గల క్వాంటమ్ కూడా మనం క్వాంటమ్ వ్యాలీ కూడా ఇక్కడ డెవలప్ చేసుకున్నాం. ఇదే దీంతో అన్ని వర్గాలు, పరిశ్రమల దగ్గర నుంచి అన్నిటి కూడా విద్యా సంస్థలు కానీ, వైద్య సంస్థలు కానీ మనం ఏర్పాట్లు చేసుకుంటూ ఈ ప్రాంత అభివృద్ధికి దేశ ముఖ్యమంత్రి ఏదైతే అమరావతిని సూచన చేశారో, ఈ అమరావతి ఈ రోజు అమరావతి మహానగరంగా రూపుదిద్దుకుంది. తొందరలోనే అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడ నివాసాలు ఏర్పరచుకోవడానికి చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. తుళ్లూరు మండలం రాయపూడి వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. భార్యాభర్తలు ద్విచక్ర వాహనంపై వస్తుండగా వెనుక నుంచి ట్రిప్పర్ ఢీకొట్టి కొంత దూరం ఈడ్చుకెళ్లింది. ప్రమాదంలో భార్య డేగల వెంకాయమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనా స్థలానికి చేరుకున్న తుళ్లూరు ట్రాఫిక్ పోలీసులు తదుపరి చర్యలు చేపట్టారు. భార్యాభర్తలు వడ్డమాను గ్రామానికి చెందినవారని సమాచారం అందింది. రాజధాని అమరావతిలో రవాణా వ్యవస్థను అనుసంధానం చేసే సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణాన్ని నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని అమరావతి అభివృద్ధి సంస్థ ఏడీసీ చైర్పర్సన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి డి లక్ష్మీ పార్థసారథి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం ఆమె సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 3 నిర్మాణ పనులను పరిశీలించారు. మంత్రి సత్యనారాయణరాజు ఆశ్రమం నుంచి ముఖ్యమంత్రి నివాసం మీదుగా ఉండవల్లి వరకు జరుగుతున్న రహదారుల నిర్మాణాల పురోగతిని ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించారు. సీడ్ యాక్సెస్ రోడ్డుపై ఉండవల్లి వద్ద కొండవీటి వాగుపై జరుగుతున్న బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించి అప్రోచ్ రోడ్డును వెంటనే పూర్తి చేయాలని ఏడీసీ చీఫ్ ఇంజనీర్ టి మోజెస్ కుమార్ను ఆదేశించారు. అదేవిధంగా ఉండవల్లి వద్ద బకింగ్హామ్ కెనాల్పై జరుగుతున్న స్టీల్ బ్రిడ్జిపై జరుగుతున్న డీబీఎం తారువేయు పనులను పరిశీలించారు. సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన గల బఫర్ జోన్లో రాయపూడి గ్రామం వద్ద నిర్మించిన సైక్లింగ్, వాకింగ్ ట్రాక్ల నిర్మాణాన్ని పరిశీలించారు. నిర్మాణ పనుల్లో జాప్యం లేకుండా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇంకా ఈ పర్యటనలో సూపరింటెండింగ్ ఇంజనీర్ టి వైకుంఠరావు, డిఈఈ వై అప్పాజీ, ఎన్సీసీ నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.